వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను మయూరి ఆవుల, క్లినికల్ అండ్ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. శీతాకాలం అంటే వింటర్లో ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, వింటర్లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ తినవచ్చా, సిట్రస్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏం జరుగుతుంది? వింటర్లో శీతాకాలంలో రకరకాల ఫ్రూట్స్ అనేది చాలా రకాల ఫ్రూట్స్ కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ, నెక్స్ట్ ఇంకా ఏంటంటే దానిమ్మ పండు లాంటివి, ఖర్జూరాలు, ఇలాంటి గ్రేప్స్, యాపిల్స్, పేర్స్, ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి వింటర్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ ఫ్రూట్స్. సో ఫస్ట్ వింటర్ అని కాదు, ఇన్ జనరల్గా కూడా ఫ్రూట్స్ మనం ఎలా తినాలి అని అంటే ఒక ఇంపార్టెంట్ థంబ్ రూల్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సీజనల్ అండ్ లోకల్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సీజనల్ ఏ కాలంలో ఏ ఫ్రూట్స్ అయితే వస్తాయో అవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. సో ఆ కాలంలో రావడానికి ఒక రీజన్ ఉంటుంది అండ్ మన హెల్త్కి అప్పుడు ఆ క్లైమేటిక్ కండిషన్స్ కానీ ఆ వాతావరణపు చేంజెస్లో ఎలా అయితే అవుతాయో దానికి తగ్గట్టు మన నేచర్ అనేది అలాంటి ఫ్రూట్స్ని పండిస్తూ ఉంటుంది, అంటే అలాంటి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రూట్స్ మన బాడీకి కావాలి కాబట్టి ఆ సీజన్లోనే వస్తాయి. సో అలాంటి టైంలో ఆ ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా ఆ కాలంలో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లోకల్. సో మనం ఉంటున్న క్లైమేటిక్ కండిషన్స్, మనం ఉంటున్న పరిసరాలు బట్టి అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే చెట్లు అంటే మనకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవి వస్తూ ఉంటాయి, ఆ కాలానికి తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. అండ్ లోకల్, మనం ఉంటున్న వాతావరణం పరిస్థితుల్లో ఆ లోకల్ కండిషన్స్ ఎలా అయితే ఉంటాయో దానికి తగ్గట్టుగా కూడా మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా మన ఉన్న లోకల్లో, మన ఉన్న ఏరియాలో ఎలాంటి ఫ్రూట్స్ అయితే పండుతాయో ఆ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శీతాకాలం వచ్చేసి వింటర్లో వచ్చేసి ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయని చూసుకుంటే ఎక్కువగా మనకి ఆరెంజెస్ కనిపిస్తూ ఉంటాయి, నెక్స్ట్ లేదంటే గ్రేప్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కివీ లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, అండ్ యాపిల్స్, దానిమ్మ, ఖర్జూరాలు, ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వింటర్ సీజన్లో. సో ఈ ఫ్రూట్స్ అన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అంటే ఈ కాలానికి ఖచ్చితంగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో చలికాలం వచ్చేసరికి ఏంటంటే బయట వాతావరణం చల్లగా ఉంటుంది. సో మన బాడీలో కొంచెం వేడి పెంచేట్టుగా ఉండాలి. మనం తీసుకున్న ఫ్రూట్స్ ఏవైనా ఉంటే కొంచెం వేడి పెంచేట్టుగా ఉండాలి అన్నట్టు. సో ఈ ఆరెంజెస్ కానీ, ఈ దానిమ్మ పండు కానీ, ఖర్జూరాలు లాంటివి కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో కొంచెం ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బయట క్లైమేటిక్ కండిషన్స్కి, బయట ఉండే చలికాలానికి మన తీసుకునే ఫుడ్స్కి మన బాడీ అనేది టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫ్రూట్స్లో మనం ముఖ్యంగా గమనించుకుంటే ఏంటంటే విటమిన్ సి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ సి మనకి ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత చాలా చూస్తున్నాం, అందరికీ ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలా ఫ్రీక్వెంట్గా కోల్డ్ కానీ ఫీవర్ లాంటివి ఎక్కువగా రావడం అనేది కనిపిస్తూ ఉన్నది. ఇది మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తగ్గడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో విటమిన్ సి ఫుడ్స్ మనం ఎంత ఎక్కువగా తీసుకోవాలనేది అందరికీ తెలిసిందే. సో విటమిన్ సి ఫుడ్స్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది మన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆరెంజెస్, రోజు ఒక ఆరెంజ్ కానీ, ఒక చిన్న కప్పు గ్రేప్స్ లాంటివి కానీ, ఒక్క దానిమ్మ పండుగ లాంటివి కానీ తీసుకుంటే విటమిన్ సి ఎక్కువగా వస్తుంది. అండ్ దాంతోపాటు గ్రేప్స్ నుంచి మనకి ఫైబర్ ఎక్కువగా వస్తుంది. సో ఫైబర్ ఎక్కువ తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ బీపీ, హై షుగర్, బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం హై ఫైబర్ డైట్ అనేది కొంచెం ఇస్తూ ఉంటాం కాబట్టి సో గ్రేప్స్ వల్ల ఫైబర్ ఎక్కువగా వస్తుంది. సో డైట్లో అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఆరెంజెస్ నుంచి
కూడా సిట్రస్ ఫ్రూట్స్ మెయిన్గా. జనరల్గా చలికాలం వచ్చేసరికి ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఫీవర్స్ అనేది అందరికి కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే సిట్రస్ తినడానికి భయపడుతూ ఉంటారు. కానీ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన విటమిన్ సితోని మన రోగ నిరోధక శక్తి ఎలా అయితే పెరుగుతుందో అలాగే ఈ కోల్డ్ అండ్ ఫీవర్ లాంటివి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల జస్ట్ కాఫ్ లాగా రావడం అనేది అంటూ ఉంటారు జనరల్గా. సో అవి జస్ట్ ఒక్క ఫ్రూట్ వల్ల ఏమీ అవ్వదు. సో ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా కాఫ్ ఎక్కువగా ఉంది, జలుబు ఎక్కువగా ఉన్నట్టు అనిపించినప్పుడు ఏం చేయొచ్చు అంటే సిట్రస్ కంటే కూడా పైనాపిల్లో ఏంటంటే ఒక ఎంజైమ్ ఉంటుంది, బ్రోమెలియాన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అని అంటే ఈ కాఫ్ లాంటి కోల్డ్ లాంటి ఏవైనా వైరస్ వల్ల వచ్చే ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటితోని ఫైట్ చేసి మనకి హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో కొంచెం కాఫ్ ఎక్కువగా ఉంది, తగ్గట్లేదు, ఫ్రీక్వెంట్గా వస్తుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఒక 1-2 days కొంచెం పైనాపిల్ లాంటిది ఇంక్లూడ్ చేసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ దానిమ్మ పండు. ఈ సీజన్లో ఎక్కువ దానిమ్మ పండ్లు కూడా కనిపిస్తుంటాయి. దానిమ్మ పండులో ఏంటంటే విటమిన్ సితో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అనీమియా కానీ పిల్లల్లో రక్తహీనత లాగా ఉన్నా కూడా లేదంటే ఉండడం మెయిన్గా రక్తహీనత ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా వీక్గా ఉంటారు, చురుగ్గా ఆడుకోలేకపోతూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఈ దానిమ్మ పండు పెట్టడం వల్ల ఏంటంటే ఐరన్ ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళ బ్లడ్ లెవెల్స్లో హీమోగ్లోబిన్ పెంచుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అట్లా దానిమ్మ పండు తింటూ దాంతోపాటు విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి ఐరన్ ఫుడ్స్ ఏవైనా తిన్నప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే విటమిన్ సి అనేది ఐరన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ దానిమ్మ పండులో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డైలీ ఒక దానిమ్మ పండు చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తే పెద్దవాళ్ళ వరకు డైలీ ఒక దానిమ్మ పండు గింజలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి చాలా మంచి ఉపయోగాలు వాళ్ళకి బాడీ హెల్త్ బెనిఫిట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అదే కాకుండా ఖర్జూర వచ్చేసి ఎండు ఖర్జూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల కూడా బాడీలో హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో అలాంటివి కూడా అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రూట్స్ మెయిన్గా ఏంటంటే ఫ్రూట్స్ యాజ్ సచ్ అంటే ఒక ఫ్రూట్ లాగా తీసుకుంటే చాలా మంచిది. చాలామంది ఏం చేస్తుంటారంటే జ్యూసులు లాగా చేసి తీసుకోవడం అట్లా తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే షుగర్స్ అది యాడ్ చేయడం వల్ల దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువైపోయి మళ్ళీ అది వెయిట్ పెరగడం లాంటి దానికి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. సో ప్రిఫరబుల్లీ చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా ఫ్రూట్ని ఒక ఫ్రూట్ లాగా ఎంజాయ్ చేయడం అలవాటు చేయగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో హోల్ ఫ్రూట్గా తినడం చాలా మంచిది. సో ఎలాంటి సీజన్లో అయినా ఏ ఫ్రూట్స్ అయినా కూడా హోల్సమ్ ఫ్రూట్స్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రూట్స్ ఇంకా ఎలా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కొంచెం ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడకపోవచ్చు. ఇలా ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఏం చేయొచ్చు అంటే అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పాలల్లో వేసి జస్ట్ అట్లా ఇచ్చేయచ్చు. పాలల్లో వేసేసి దానిపైన కొంచెం హనీ అట్లా వేసేసి సో చిన్నపిల్లలకి అలా కూడా ఇవ్వచ్చు, ఎక్కువ జ్యూస్ లాంటివి చేయకుండా. అండ్ ఇంకా ఎలా అంటే వాళ్ళు ఈ ఫ్రూట్స్ని ఏంటంటే ప్యూరీ లాగా జ్యూస్ కాకుండా దాన్ని ప్యూరీ చేసి ఆ ప్యూరీని వాళ్ళు చపాతీతో కానీ ఇట్లా చపాతీతో కూడా తినొచ్చు. సో అలా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది. సో చిన్నపిల్లలకి అలా ఇవ్వచ్చు. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి హోల్సమ్ ఫ్రూట్స్ తీసుకుంటేనే మంచిది. సో ఇలా ప్రతి ఏ కాలంలో వచ్చే ఫ్రూట్స్ ఆ కాలంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన రోగనిరోధక శక్తితో పాటు విటమిన్స్ మినరల్స్ అనేటివి బాడీకి అన్ని విధాలుగా అందుతూ ఉంటాయి. సో ఇప్పుడు వింటర్లో వచ్చే సీజన్లో ఈ ఫ్రూట్స్ని ఖచ్చితంగా వాళ్ళ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది.